తన చేతిలో ఒక పాత్రగా తన మహిమ కొరకు నిన్ను వాడుకోవాలి. యజమానుడు వాడుకునే అర్హమైన పాత్రగా 2026 సంవత్సరం అంతా తన చేతిలో ఆయుధంగా పనిముట్టుగా యేసు నామం పేరిట దయగల దేవుడు నిన్ను వాడుకొనును గాక. దేవుని చేతిలో ఒక పనిముట్టుగా పాత్రగా మనం వాడబడాలంటే ఈ చివరి దినాలు మనం చేయాల్సిన పని ఏంటి? రండి ధ్యానించుదాం. సామెతల గ్రంథం 25వ అధ్యాయం 4వ వచనం. వెండిలోని మస్టు తీసివేసిన ఎడల పొటము వేయువాడు పాత్ర ఒకటి సిద్ధపరచును. విన్నారా? వెండిలోని మస్టు తీసివేసిన ఎడల పొటము వేయువాడు పాత్ర ఒకటి సిద్ధపరచును. విన్నారా? వెండిలో ఉన్న మస్టు, దాన్ని మనం తీసివేస్తే పొటము వేసేవాడు ఆ వెండితో ఒక అద్భుతమైన పాత్ర చేస్తాడు. వెండి అనే మాట చూస్తున్నాం కదా. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో వెండి విమోచనకు గుర్తు. యేసుక్రీస్తు రక్తముతో కడగబడిన ప్రతి బిడ్డ వెండికి సాదృశ్యంగా ఉన్నాడు. అవును, యేసుక్రీస్తు వారు వెండి చేత, బంగారం చేత, ఎడ్డ రక్తం చేత, మేకల రక్తం చేత మనలను విమోచించలేదు. కానీ వాటికంటే విలువైన అతి శ్రేష్టమైన అమూల్యమైన రక్తంతో దేవుడు మనలను విమోచించాడు. వెండి విమోచించబడిన బిడ్డలకు సాదృశ్యంగా ఉంది. ఈ ఉదయం వాక్యం వింటున్న చెల్లి, తమ్ముడు, అన్న, అక్క, యేసుక్రీస్తు రక్తంతో కడగబడ్డారా? బాప్తిస్మపు అనుభవం ఉందా? విమోచించబడిన ప్రజలుగా ఉన్నారా? ఇది యేసు ప్రభు అంటే ఒక నమ్మకం అయ్యా, బాప్తిస్మం తీసుకోలేదు. యేసుబాబు అంటే చాలా ఇష్టం అయ్యా, మా కులకట్టులను బట్టి, మా కట్టుబాట్లను బట్టి మేము ఇంకా తీసుకోలేదు అని అంటున్నారా? విమోచించబడిన ఏ వ్యక్తి వెండి కాలేడు. యేసుక్రీస్తు పూర్తిగా ఆయన పిల్లలుగా మనం మార్చబడాలంటే ఆయన రక్తంతో కడగబడాలి. ఒక స్త్రీ ఒక పురుషునికి భార్య ఎప్పుడైతే అంటే వివాహమైన తర్వాతే. వివాహం కాకమునుపు భార్య కాలేదు కదా. అలాగే ఒక బిడ్డ పూర్తిగా దేవునికి చెందినవాడు ఎప్పుడవుతాడో తెలుసా? ఆయన పవిత్రమైన రక్తంతో కడగబడినప్పుడే. మీలో ఎవరైనా ఇంకా బాప్తిస్మాలు తీసుకోకపోతే మీరు వెళ్తున్న సంఘాల్లో తప్పకుండా ఈ సంవత్సరాంతపు దినాల్లో బాప్తిసాలు ఇస్తారు. సిద్ధపడి బాప్తిసాలు తీసుకోండి. మన ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ 30వ తారీఖు మధ్యాహ్నం కూడా బాప్తిసాల ఆరాధన ఉంది. ఎవరైనా సిద్ధపడితే మీకు బాప్తిస్మం ఇవ్వటానికి దైవజనులు సిద్ధంగా ఉన్నారు. మెట్టుకు వెండి విమోచనకు గుర్తు. విమోచించబడిన వెండిలో మస్టుంటే పొటము వేసేవాడు దానితో ఒక పాత్రను చేయలేడు. యజమానుడు వాడుకొని అర్హమైన పాత్రగా ఆ వెండితో అర్హమైన పాత్రను తయారు చేయలేడు. ఆ వెండితో ఒక అద్భుతమైన పాత్రను చేయాలంటే దానిలో ఉన్న మస్తును తొలగించాలి. తమ్ముడు, నువ్వు వెండివి, విలువైన వాడివి, విమోచించబడిన వాడివి. విమోచించబడ్డావు అనేది ఎంత వాస్తవమో, ఎంత విమోచించబడినా కొంత మస్తుంది అనేది కూడా అంతే వాస్తవం. 2026లో నా దేవుని చేతిలో నీవు ఒక పాత్రగా వాడబడినట్లుగా, నీ దేవుని చేతిలో నీ కుటుంబం ఒక పాత్రగా వాడబడినట్లుగా, నీ పిల్లలు ఒక పాత్రగా వాడబడినట్లుగా, ఏ మస్టు మీలో ఉందో, ఏ మాలిన్యం మీలో ఉందో ఈ వాక్యం వింటుండగా దాన్ని తొలగించుకుందురుగాక. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో విమోచించబడిన వారే, కానీ కొన్ని మాలిన్యాలు ఉన్నాయి. వారిలో భక్తుడు అపోస్తుడైన పౌలు వారు అని అంటామే, గొప్ప భక్తునిగా చూస్తామే, నో డౌట్ గొప్ప భక్తుడే. కానీ ప్రారంభ దినాల్లో తన ఆత్మీయ స్థితిని చూసి ఆవేదన పడతాడు. ఓ స్థలంలో ఏమంటాడో తెలుసా? అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడును,
మరణమునకు లోనగు ఇట్టి శరీరము నుండి నన్నెవడు విడిపించగలడు? తనను గూర్చి తాను అంటాడు, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను. ఎందుకు దౌర్భాగ్యుడు అన్నాడు? పౌలు ఎందుకు దౌర్భాగ్యుడు? ఎందుకో తెలుసా? అంటాడు, మేలైనది చేయాలనే ఆశ నాకుంది, కానీ చేయాలనుకున్న మేలు నేను చేయలేకపోతున్నా. చెడు చేయకూడదు అన్న నిర్ణయం తీసుకుంటున్నా, కానీ చెడే నేను చేస్తున్నా. చేయాలనుకున్న మేలు నేను చేయకపోగా చేయకూడదు అని అనుకున్న చెడు నేను చేస్తున్నా. నిలకడలేని మనస్తత్వమయ్యా, చంచలమైన మనస్తత్వమయ్యా, అటు ఇటు ఊగిసలాడే మనస్తత్వమయ్యా. ఈ అస్థిరమైన మనస్తత్వాన్ని జ్ఞాపకం చేసుకుంటూ అస్థిరమైన మనస్తత్వాన్ని దౌర్భాగ్యపు స్థితితో పోలుస్తున్నాడు. తమ్ముడు, చెల్లి, ఓ మాట, 2025 సంవత్సరం అంతా నీ ఆధ్యాత్మిక జీవితం చంచలత్వంతో సాగిందా? ఇటు అటు ఊగిసలాడుతూ చేయాలనుకున్న మేలు చేయకుండా చేయకూడదనుకున్న కీడు చేసుకుంటూ చెడు త్రోవలకు వెళ్ళిన జ్ఞాపకాలు నీకున్నాయా? ఒకసారి ఆలోచించు. వాక్యం చదవాలనుకున్న నీవు వాక్యం చదవకుండా సెల్ ఫోన్తో కాలం గడుపుతూ ఉంటే, ఇవి చూడకూడదు అనుకుని ఏది చూడకూడదు అనుకున్నావో అవే నువ్వు చూస్తూ ఉంటే, దేవుని వాక్యాన్ని బట్టి చెప్తున్నాను, నీవు దౌర్భాగ్యుడివే. అలా ఊగిసలాడే మనస్తత్వం, నిలకడైన మనస్తత్వం లేని ప్రతి వ్యక్తి దౌర్భాగ్యుడు అని వాక్యం ఉంటుంది. నేనంట, దౌర్భాగ్యపు స్థితిలో ఇటు అటు ఊగిసలాడే స్థితిలో ఉన్న వ్యక్తిని ఎవరైనా వాడుకుంటారా? కారుంది, 2 వీలర్ ఉంది, చక్రాలు ఉన్నాయి. ఆ చక్రం ఇటు అటు ఊగిసలాడుతుంది అనుకో. కారు 4 చక్రాలు ఇటు అటు టక్క ఊగిసలాడుతున్నాయి అనుకో. ఎంత బ్రహ్మాండంగా ఊగిసలాడుతున్నాయో కదా అని ఆ కారు వేసుకొని వెళ్తారా? అది రోడ్డు మీద కాదు ఉండేది, ఆ పక్క ఏమంటే మురికి కాలువలో ముండ్ల తుప్పల్లో పడిపోద్ది. అక్కడ దాకేందుకు సార్? మనం వాడే పెన్ను ఉంది కదా, ఆ రీఫుల్ లోకమని పైకి కిందకి ఇట్లా టక కొట్టుకుంటుంది, ఇటు ఊగిసలాడుతున్నాను, అటు ఇటు ఊగుతుంది అనుకోండి. ఆ రీఫుల్తో రాయగలుగుతావా? నేనంట, ఆఫ్టర్ ఆల్ మనమే ఇటు అటు ఊగిసలాడే రీఫుల్ ఉన్న పెన్నే మనం వాడకపోతే, ఆ సైకిల్ చక్రాలు, ఆ 2 వీలర్ కారు చక్రాలు పద్దాకలు అటు ఇటు కొట్టుకాడుతూ ఉంటే దాన్ని మనం వాడమే. నేనంట, అస్థిరమైన మనసు కలిగిన నిన్ను దేవుడు ఎలా వాడుకుంటాడు? అందుకే ఒకవేళ 2025లో దేవుడు నిన్ను పక్కన పెట్టాడేమో, ఈరోజు ప్రభు అంటున్నాడు, ఇటు అటు ఊగిసలాడే ఆ దౌర్భాగ్యపు మనస్సు ఈరోజు విడిచిపెట్టి, అయ్యా బ్రతుకుట క్రీస్తే చావైతే లాభమని పౌలు తర్వాత తీర్మానం చేసుకున్నట్లుగా ఈరోజు నేను తీర్మానం చేసుకుంటున్నానయ్యా అని దేవుని కొరకు బ్రతుకుతానని తీర్మానం చేసుకొని దౌర్భాగ్యపు మనసు కొరకు దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి ఏడు. ఆ దౌర్భాగ్యుడైన పౌలునే దేవుడు ధన్యుణ్ణి చేయలేదా? ఈ దౌర్భాగ్యుడే ఒక స్థలంలో అంటాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకునుడి. దౌర్భాగ్యుడు ఎంత ధన్యుడయ్యాడు, ఎంత ధన్యకరమైన స్థితికి తీసుకుని వెళ్ళాడు దేవుడు. ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో ఆ ధన్యకరమైన స్థితిలోకి తీసుకుని వెళ్ళటమే కాదు, యజమానుడు వాడుకునే అర్హమైన పాత్రగా యజమానుని చేతిలో వాడబడ్డాడు. పౌలు ఎలా యజమానుడి చేతిలో వాడబడ్డాడో 2026 సంవత్సరం నీవు, నీ కుటుంబం, నీ పిల్లలు యజమానుని చేతిలో వాడబడినట్లుగా ఆ చంచలమైన మనస్తత్వం, దౌర్భాగ్యపు స్థితి యేసు నామములో తొలగించుకుందువుగాక. ప్రవక్త యెషయా అప్పటికి 5 అధ్యాయాలు ప్రవచించాడు. ఇశ్రాయేలీయుల పరిస్థితి గురించి చెప్పాడు. 6వ అధ్యాయానికి వచ్చేసరికి దైవ దర్శనం చూశాడు. అత్యున్నతమైన సింహాసనం ముందు మహోన్నతుడైన దేవుడు ఆసీనుడై ఉండటం,
పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కోటాను కోట్ల దేవదూతల గణంతో ఆరాధించబట్టం చూశాడు. ఏమైందో ఏమో, సడన్గా గగ్గోలు పెట్టి ఏడుస్తూ ఏమంటాడు తెలుసా? అయ్యో, అపవిత్రమైన పెదవులు గలవాడును, అపవిత్రమైన పెదవులు కలిగిన మనుషుల మధ్యలో నేను నివసిస్తూ ఉన్నాను, నేను నశించి తిని. చూసారా? అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనముల మధ్య నేను నివసించువాడను. వినారా ఈ మాట? 5 అధ్యాయాలు చెప్పే వరకు తన అపవిత్రునన్న సంగతి తనకు తెలియలా. 6వ అధ్యాయానికి వచ్చేసరికి నేను అపవిత్రమైన పెదవులు గలవాడును, తన అపవిత్రతను గుర్తిస్తున్నాడు. ఎందుకు 5 అధ్యాయాల్లో గుర్తించలేకపోయాడు? 5 అధ్యాయాల్లో తన భక్తిని లోకంలో ఉన్న మనుషులతో పోల్చి చూసుకున్నాడు. వాళ్ళకంటే నేను చాలా బెటరో, ఏమండి, వాళ్ళకంటే నేను చాలా భక్తి కలిగిన వాడిని, వాళ్ళకంటే నేను చాలా ప్రార్థనా పరుని. మనుషులతో తన భక్తిని పోల్చుకున్నాడు, పవిత్రుడిగా కనపడ్డాడు. 6వ అధ్యాయానికి వచ్చేసరికి పవిత్రుడైన దేవుని చూసిన తర్వాత తన పవిత్రతను దేవుని పవిత్రతతో పోల్చి చూసుకోవటం ప్రారంభించాడు. బాబోయ్, ఎప్పుడైతే దేవునితో చూసుకోవటం ప్రారంభించాడో, తానెంత పవిత్రుడో, తానెంత మురికి వ్యక్తో, తానెంత మాలిన్యం కలిగిన వాడో తనకు అర్థమై రొమ్ము కొట్టుకుంటూ దేవుని దగ్గర ఏడుస్తున్నాడు. నేనంట, ఓ పొట్టి ఆయన మరుగుజ్జాయిని పక్కన నిలవబడితే ఏమంటాడు? నేను ఎత్తో, నేను చాలా ఎత్తు అంటాడు. ఎవరు పక్కన నిలబడినప్పుడు? మరుగుజ్జాయిని పక్కన ఓ పొట్టాయి నిలబడ్డాడనుకో, పొట్టాయిని ఏమనుకుంటాడు తెలుసా? నేను చాలా ఎత్తు. దైవజనమా, లోకంలో ప్రతి మనిషి మరుగుజ్జోడు. పవిత్రత విషయంలో, నీతి విలువల విషయంలో, దైవభక్తి విషయంలో, పరిశుద్ధత విషయంలో ప్రతి మనిషి మరుగుజ్జోడు. మరుగుజ్జు లాంటి వ్యక్తులతో నువ్వు పోల్చుకుంటే నువ్వు చాలా భక్తి పూర్వాలుగా నీకు అనిపిస్తావు. పవిత్రుడైన దేవుని దగ్గరికి రా బాబోయ్. బాబోయ్, వెలుగు దగ్గరికి వస్తేనే కదా బట్టకున్న మైలేంటో తెలిసేది. చీకటిలో ఉంటే ఈ బట్టకున్న మురికి తెలియదు కదా. వెలుగైన దేవుని దగ్గరికి వస్తే ఎంత అపవిత్రుడో అప్పుడు నీకు అర్థమవుతుంది. వెండే యెషయా, కానీ మస్తుంది. ఇప్పుడు గగ్గోలు పెట్టి ఏడుస్తున్నాడు. అతని ప్రార్థన విని బలిపీఠములో నుండి తీయబడిన అగ్నితో అతని పెదవులు కాలిస్తే పవిత్రుడైపోయాడు. ఆ తర్వాత మస్తు తొలగించబడిన ఆ పాత్ర ఏమంటున్నాడు తెలుసా? ఇదిగో నేనును యెహోవా నాకు ఇచ్చిన నా పిల్లలను సియోను కొండల మీద నివసించు సైన్యములకు అధిపతియగు యెహోవా వలన సూచనలుగా మహత్కార్యాలుగా ఇశ్రాయేలు ప్రజల మధ్యలో మేమున్నాము అంటాడు. తమ్ముడా, చెల్లి, నా చేతులెత్తి దీవిస్తున్నా. 2026 సంవత్సరం అన్య ప్రజల మధ్యలో కానీ, మీరు వెళ్తున్న సంఘాలలో క్రైస్తవ బిడ్డల మధ్యలో కానీ నీవు నీ పిల్లలు సూచనలుగా మహత్కార్యాలుగా దేవుని వలన ఉందురుగాక. మీరే ఒక సూచనగా, మిమ్మల్ని ఒక మహత్కార్యంగా, మీ కడుపున పుట్టిన బిడ్డల్ని ఒక మహత్కార్యంగా నా దేవుడు నిలవబెట్టునుగాక. అలా నిలవబెట్టున్నట్లుగా వెండిగా పిలువబడుతున్న నువ్వు వెండివి. వెండిగా పిలువబడుతున్న నీలో ఏ మస్తుందో ఆ మస్తును మైలను నువ్వు తొలగించుకుందువుగాక. బైబిల్లో వెండేవాళ్ళు, కానీ ఉన్న మస్తును ఎప్పుడైతే తొలగించుకున్నారో యజమానుడు వాడుకునే పాత్రలుగా వాళ్ళు మార్చబడ్డారు. మోషే మంచోడే, కాదంటానికి లేదు, కానీ చాలా తొందరపాటు, భయంకరమైన కోపం. నీకు నాకు కోపం వస్తే పెద్దగా అరుస్తామేమో, పళ్ళు పొట్టపట్టమని గొరుగుతామేమో, గుడ్లు ఏమంటారు, గుడ్లు ఉరి ఉరి చూస్తామేమో, పళ్ళు పట్టపట్టమని గొరుగుతామే. ఇంకా ఎక్కువ కోపం వస్తే మెలుగు ఒక దెబ్బట్ట అంటామేమో. మోషే కోపం వస్తే పళ్ళు పట్టపట్టమని గురికే బ్యాచ్ కాదు, విన్నారా? గుడ్లు ఉరి ఉరి చూసే బ్యాచ్ కాదు, ఏదో ఒక చిన్న దెబ్బ కొట్టే బ్యాచ్ కాదు.
మా సార్ కోపం వచ్చిందంటే ఒక పిడిగుద్దు గుద్దాడంటే ఇక సొక్కలు కనపడటం కాదు, చచ్చిపోవాల్సిందే. అంత కోపిస్తే ఆయన, అంత కోపిస్తే ఆయన. వెండే తొందరపాటుతనం అని మస్తుంది, వెండే దుడుకుతనం అని మస్తుంది. ఎప్పుడైతే ఆ దుడుకుతనం ప్రదర్శించాడో 40 సంవత్సరాలు అరణ్య పాలైపోయాడు. తమ్ముడు చెల్లి, 2025 సంవత్సరం దుడుకు నిర్ణయాలు ఏమైనా తీసుకున్నావా? దుడుకుగా మాట్లాడావా? ఆతురతపడి అడుగులు వేసావా? కోపం కట్టలు తెంచుకొని వచ్చిందా? కోపం వచ్చినప్పుడు అడ్డు అదుపు లేని మాటలు ఒకవేళ నీ నోటొచ్చాయా? ఎదుటోనేమన్నావో మోషే లిటరల్గా చంపాడేమో, నువ్వు సూటిపోటి మాటల ద్వారా మానసికంగా అనేకులను చంపేవేమో. ఒకసారి ఆలోచించు. అరణ్యానికి తీసుకెళ్ళాడు, 40 సంవత్సరాలు నలగొట్టాడు. వెండిని అగ్నిలో పొట్టం వేసినట్లుగా శ్రమల కొలిమిలో పొట్టం వేసి 40 సంవత్సరాలు పొట్టం వేస్తే కానీ ఆ వెండిలో ఉన్న మస్తు తొలగిపోయి తొందరపాటుతనం కలిగిన ఈ మోషే భూమి మీద ఉన్న ప్రజల్లో మిక్కిలి సాత్వికుడిగా మార్చబడ్డాడు. ఆ సాత్వికుడిని పట్టుకున్నాడు. యజమానుడు వాడుకునే పాత్రగా, మరలా చెప్తున్నా, యజమానుడు వాడుకునే పాత్రగా మోషేను దేవుడు వాడుకున్నాడు. ఎంత గొప్పగా వాడుకున్నాడో చెప్పమంటారా? 430 సంవత్సరాల్లో ఏ ఇశ్రాయేలీని వాడుకొని రీతిగా మోషేను వాడుకున్నాడు. తమ్ముడు చెల్లి, నా వైపు చూడు. నీ వంశావళిలో, నీ తల్లిదండ్రుల వంశంలో, నీ పూర్వీకుల వంశంలో, నీ తాత ముత్తాతల వంశంలో ఎవరిని వాడుకొని రీతిగా నిన్ను వాడుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఎవరిని నిలవబెట్టని రీతిగా నిన్ను నిలవబెట్టాలని దేవుడు కోరుకుంటాడు. ఎవరిని బలపరచని రీతిగా నిన్ను బలపరచాలని దేవుడు కోరుకున్నాడు. నీ మీద దేవునికున్న ప్రణాళికే ఓ ప్రత్యేకమైనది, విశ్వసించు. అయితే తొందరపాటుతనమనే ఏ మస్తు నీలో ఉందో ఈ శుద్ధీకరణ కోటాల్లో దేవుడు వాక్యం వినిపిస్తుండగా వాటిని తొలగించుకోగలిగితే యజమానుడు వాడుకునే పాత్రగా దేవుడు వాడుకుంటాడు. ఎస్, గిద్యోను వెండితో అదే గొర్రెపిల్ల రక్తంతో విమోచించబడిన వాడే. అయితే నేనంట పిరికితనం ఉంది, భయం ఉంది. ఆ పిరికితనం కలిగిన వ్యక్తిని ధైర్యపు ఆత్మతో నింపటానికి దేవుడు ఎన్నో ప్రయత్నాలు చేశాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా పిరికితనం భయం ఎన్నో సూచనలు చూయించిన తర్వాత ఆయనలో ఉన్న పిరికితనం పోయి పిరికివాడు పరాక్రమవంతుడయ్యాడు. పిల్లి లాంటోడు పులి అయిపోయాడు. ఎంత పులి అయ్యాడో చెప్పమంటారా? యుద్ధానికి 32,000 మంది వస్తానని బయలుదేరి చివరికి మిగిలింది 300 మంది. విన్నారా? చివరికి దశంభాగం కూడా కాదు, 1%. 32,000 మందికి పైగా యుద్ధానికి బయలుదేరి చివరికి యుద్ధ భూమిలో నిలవబడింది జస్ట్ 300 మంది. వాళ్ళని చూడటంతో పారిపోవలసింది. కానీ విచిత్రం ఏంటో తెలుసా? వెండిగా పిలువబడుతున్న గిద్యోనులో పిరికితనం, భయం, ఆ పిరికితనం అనే దురాత్మ అనే మస్తు తొలగించేసుకున్నాడు. యజమానుడు వాడుకున్నాడు. ఆ గిద్యోనుతోనే మిద్యానీయుల మీద అఖండమైన విజయాన్ని ఇచ్చి దాస్యపు శృంఖలాల నుంచి దేవుడు విడుదలిచ్చాడు. వీళ్ళందరూ ఎవరో తెలుసా? వెండి. నీవు వెండివి. యేసు రక్తముతో విమోచించబడిన నీవు వెండివి. వెండిగా ఉన్న నిన్ను యజమానుడు వాడుకుని ఒక పాత్రగా నిన్ను వాడుకోవాలంటే నీ మస్టు, నీ కల్మషం, నీ అపవిత్రత తొలగించుకో. అందుకనే నేనంట దేవుడు ఖరీదైన పాత్రలను కాదు, కడగబడిన పాత్రలను వాడుకుంటాడు. ఆమేన్. నా మాట అర్థమైందా? ఖరీదైన పాత్రలు కాదు, కడగబడిన పాత్రలను దేవుడు వాడుకుంటాడు. ఇప్పుడు యజమానుని ఇంటిలో బంగారు పాత్రలు ఉన్నాయి, వెండి పాత్రలు ఉన్నాయి, ఇత్తడి పాత్రలు ఉన్నాయి, మట్టి పాత్రలు ఉన్నాయి. అందరూ భోజనం చేసి బంగారు పాత్ర సింకులోనే పెట్టారు, వెండి పాత్ర సింకులోనే పెట్టారు.
ఇత్తడి పాత్ర షింకులోనే పెట్టారు, మట్టి పాత్ర మాత్రం శుభ్రంగా కడిగి షోకేజ్లో షెల్ఫ్లో అలా అమర్చబడి ఉంది. ఆకలితో వచ్చావు, రాజు ఆకలితో వస్తే, ఆవురావురమని ఆకలితో వస్తే, బంగారు ప్లేటు ఖరీదైందే కానీ మైలైపోయింది, దానిలో భోజనం చేయడం. వెండి పాత్ర ఖరీదైందే కానీ దాని భోజనం చేయడు. ఇత్తడి పాత్ర ఖరీదైందే కానీ దానిలో భోజనం చేయడు. ఎందుకో తెలుసా? అవి మైలబడిన పాత్రలు. మరే పాత్ర వాడుకుంటాడు? కడగబడి షెల్ఫ్లో అమర్చబడిందే మట్టి పాత్ర. ఆ మట్టి పాత్రను వాడుకుంటాడు. యజమానుడు ఖరీదైన పాత్రలను కాదు, కడగబడిన పాత్రలను వాడుకుంటాడు. తమ్ముడు, చెల్లి, దేవుడు నిన్ను వాడుకోవాలంటే నువ్వు 20 సంవత్సరాల విశ్వాసివా, 30 సంవత్సరాల విశ్వాసివా, అప్రస్తుతం. నువ్వు విశ్వాసివా, సేవకుడివా, అప్రస్తుతం. గొప్ప కులంలో పుట్టావా, తక్కువ కులంలో పుట్టావా, అప్రస్తుతం. నువ్వు వెళ్ళే సంఘం గొప్ప సంఘమా, చిన్న సంఘమా, అప్రస్తుతం. నువ్వు వెళ్ళే సంస్థ పెద్దదా, చిన్నదా, ఆ సంఘంలో సేవకులు గొప్పోళ్ళ, చిన్నోళ్ళ, అప్రస్తుతం. దేవుడు ఖరీదైన పాత్రలు కాదు, కడగబడిన పాత్రలను వాడుకుంటాడు. 2026 సంవత్సరం యజమానుడి చేతిలో వాడబడే పాత్రలుగా మీరుండునట్లుగా ఈ దినమే మీ ప్రాణాత్మ శరీరాలు కడుగుకొందురుగాక. మీలో ఉన్న ప్రతి మాలిన్యాన్ని యేసు నామం పేరిట కడిగి వేసుకొందురుగాక. కడిగి వేసుకోవటానికి తీర్మానం చేసుకుంటే మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. నా ఆశ, నా ప్రార్థన 2026 యజమానుడి చేతిలో వాడబడే పాత్రలుగా మీ పిల్లలను దేవుడు నిలవబెట్టునుగాక. ప్రార్థన. తండ్రి, మాతో మీరు మాట్లాడిన శ్రేష్టమైన మాటలకై స్తోత్రాలు. అవును నాయన, మీ సన్నిధిలో నిండు మనసుతో కృతజ్ఞతలు తెలియచేస్తూ, ఎవరైతే తీర్మానం చేసుకొని నేను కడగబడాలనుకుంటున్నా, యజమానుడి చేతిలో వాడబడే పాత్రగా బ్రతకాలని ఆశపడుతున్నా, ఎందరైతే తీర్మానం చేసుకొని మీ వైపు తిరగటానికి సిద్ధపడ్డారో వారందరినీ కనికరించండి అయ్యా. 2026 మీ చేతిలో వాడబడే పాత్రలుగా ప్రతి బిడ్డ మీ కొరకు బ్రతుకుదురుగాక. చేతులెత్తి ప్రతి బిడ్డను దీవిస్తూ యేసు నామం పేరిట ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. మరో ప్రాముఖ్యమైన ప్రకటన, 31వ తారీఖు నూతన సంవత్సరపు ఆరాధన, అలాగే 1వ తారీఖు 31వ తారీఖు రాత్రి 9 గంటలకు ప్రారంభమై 1 గంటకు ముగించబడుతుంది. ప్రభు సంస్కారాధన, వాగ్దానాల పంపిణీ ఇవన్నీ 31వ తారీఖు రాత్రే జరుగుతాయి. అగైన్ 1వ తారీఖు పగటిపూట 10 గంటల నుంచి 1 గంట వరకు వాగ్దాన సందేశం. 1 గంట అయిపోయిన తర్వాత అందరికీ ప్రేమ విందు. ఈ 2 కూటాల్లో మీతో పాటు అనేక కుటుంబాలను నడిపిస్తూ కుటుంబాలుగా పాల్గొందండి. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.